నిన్ను జాగ్రత్తగా చూసుకుని నీ తండ్రి అలసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చారు. నువ్వు ఒక్కడివే బయట తిరుగుతున్నావు. అసలే నీపై కోపముతో భయంకరుడై ఉన్న కంసుడు ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియకున్నది. రాక్షసి పూతన పాలను తాగిన ఓ వ్యామోహనుడా, ఓ కేశవా, స్వామి, నీ చెవులు కుట్టించే కార్యక్రమానికి అందరూ వచ్చి ఉన్నారు. నేను తాంబూలాలన్నీ సిద్ధము చేస్తున్నాను. ఓ సముద్రవన్నుడా, చెవులు కుట్టించుకుందువు గాని రా స్వామి. నడుమునకు జాతి పగడమును ధరించి దివ్యపాదముల చిరుగజ్జలు మోగుతుండగా నీకు దగ్గరగా ఉండి సేవించేవారి మనస్సును ఎన్నడూ విడవని ఓ శ్రీమన్నారాయణుడా, ఇటు రా. ఎవరు తెలుసుకోలేని ఓ సర్వాంతర్యామి, ఎవరు తెలుసుకోలేని ఓ సర్వాంతర్యామి, వేడి తెలియకుండా ఒత్తిని చెవుల దగ్గర ఉంచి చెవులను కుట్టిస్తాను. చూడచక్కని ఈ బంగారపు చెవి పోగులను చూడు, ఎంత అందముగా ఉన్నాయో. నీ చెవులకు పెట్టుకుందువు గాని ఇటు రా. ఈ ప్రపంచములోని అతి ఖరీదైన వజ్ర వైడూర్యపు మకర కుండలములను నీ కొరకే తెప్పించాను. వేడి తెలియకుండా చెవికి ఒత్తిని ఉంచి చెవులను కుట్టిస్తాను. నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తాను. మమ్మల్ని తరింపచేయడానికే ఈ గోపకులమున అవతరించిన ఓ గోపశ్రేష్ఠుడా, ఈ గోపికల మనసులు సంతోషపడినట్లుగా వారి హృదయములలో ఉన్న ఓ మాధవుడా, చెవులను కుట్టించుకుందువు గాని రా. వేలాడే ఈ వజ్రపు చెవిపోగులు పెట్టుకున్నావనుకో, అందమైన నీ ముఖమున అవి కదులుతూ ఉంటే నీ ప్రియమైన మిత్రులు, అబ్బా ఇవి ఎంత బాగున్నాయో, నీ ముఖము చాలా బాగున్నది అని అంటూ నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. వీటిని నీ చెవులకు పెట్టుకున్నావనుకో, నేను నీకు తినడానికి ఇష్టమైన పనస పండును, తాగడానికి పాలను ఇస్తాను. నువ్వు నా మాట వినడం లేదు, బతిమాలుతున్నాను. ఓ గోవిందుడా, ఇటు రా. నన్ను రక్షించేవాడా అని పిలుస్తున్నా నువ్వు రావడం లేదు. బతిమాలుతున్నాను. అల్లరి పనులను చేస్తున్నప్పుడు నిన్ను మందలిస్తూ, మంచి పనులు చేసినప్పుడు నిన్ను మెచ్చుకుంటూ ఆ గోపికలందరికీ చెప్పుకుంటున్నానా లేదా? పరమ పావనుడైన ఓ పురుషోత్తముడా, చెవికి వేడి తెలియకుండా ఒత్తిని పెట్టించుకుని చెవులు కుట్టించుకున్నావనుకో, నీకు ఇష్టమైన పెద్ద అప్పముని ఇస్తాను. విశాలమైన భుజములపై గుబురు వలె కదిలే నల్లని మృదువైన జుట్టు కలిగిన ఓ విష్ణుమూర్తి, ఇటు రా. పరమపావనుడైన ఓ పురుషోత్తముడా, భక్తులకు సులభ సాధ్యుడా, ఓ వర్షిక కవలాహక మేఘమా, ఓ సముద్రవన్నుడా, నన్ను రక్షించే నా స్వామి. ఊరంతా వినిపించేటట్లుగా ఆకాశమంత పెద్దగా నోరు తెరిచి నువ్వు గొంతెత్తి ఏడుస్తూ ఉంటే, నేను నీ నోటిలోకి చూడగానే ఈ భూమితో పాటు ఆ 7 లోకములను చూపించిన నువ్వు భగవంతుడవైన ఆ మధుసూదనుడవే అని అనుకున్నాను. నీ చెవులకు పుండు ఏమీ కాలేదు. బాధపడక ఒక్క క్షణము ఉండు స్వామి. ఏడవకుండా పాలు తాగవయ్యా తండ్రి. పెద్ద ధనస్సును విరిచిన ఓ త్రివిక్రముడా, ఓ గోపకుల భగవానుడా, ఎంతో సంతోషముగా కొండను ఎత్తి రాళ్లవాన నుండి గోవులను రక్షించి మేపిన నువ్వు చిన్నప్పుడే చెవులను కుట్టించాలి అని అనుకున్న మా మీదకు చెవిపోగులను పారేసి నాకేమి వద్దని పారిపోకు. పెద్ద పెద్ద పుట్టలలో ఉన్న పెద్ద పెద్ద పాములకు శత్రువైన గరుత్మంతుడిని వాహనముగా కలిగిన ఓ వామనుడా, మా దుఃఖములన్నిటినీ తీర్చే దేవాది దేవుడా, నువ్వు మన్ను తిన్నావని అందరూ చెబితే నిన్ను పట్టుకొని కొట్టాను. నిజమే అంతే నిజమే చెబుతున్నాను. అంతా నీ తప్పే అని అనుకోవద్దు. ఈ ఒత్తిని పెట్టనియ్యి, లేకపోతే నీ చెవులు పూడుకొని పోతాయి.
దొంగతనముగా వెన్న తిన్నావని చెప్పిన వారి మాటలు నిజమని నమ్మి అందరూ చూస్తుండగా నా చేతులతో నిన్ను పట్టుకొని రోటి అంచులకు కట్టాను అనే ఉక్రోషముతో నేను చేస్తున్న ఈ పనిని కాదని నువ్వు అక్కడే ఉన్నావనుకో, అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలందరూ నిన్ను చూసి ఎక్కిరిస్తారు. ఓ శ్రీధరుడా, నా చేతిలో ఉన్న ఈ ఒత్తిని పెట్టించుకోలేకపోతే నీ చెవులు పొడుకొని పోతాయి. చిన్న దూడగా వచ్చిన అరిష్టనేమి అనే రాక్షసుడిని చెట్టిపైకి విసిరిన ఓ హృషికేశుడా, నా కన్నుల భాగ్యమా, ఎక్కిరించే ఆ అమ్మాయిలతో నీకు పనేమిటి? నీ చెవులు అందముగా ఉన్నాయని చెబుతుంటే వినవేమిటి? వద్దంటావేమిటి? నీకు తలనొప్పిగా ఉందంటే నేను వద్దులే అని తీసేయడం నా తప్పే. ఈ ఊరిలో ఉన్న పిల్లలందరూ వారి చెవులకి అందమైనవి పెట్టుకొని ఎంత బాగా తిరుగుతున్నారో నీకు తెలియదా? శకటమును ముక్కలు ముక్కలుగా తన్నిన ఓ పద్మనాభుడా, కొప్పు నిండా పరిమళించే పువ్వులను పెట్టుకున్న వారి కన్నులు చల్లబడినట్లుగా వారి మనసులో కొలువైన స్వామి, నా అమృతమా, నీకు తినడానికి పండ్లను ఇస్తాను. చాలా జాగ్రత్తగా నీ చెవులకు నొప్పి లేకుండా ఈ పోగులను పెడతాను. రా స్వామి. రాక్షసి పూతన పాలను తాగి శకటము విరుగునట్లు తన్నిన ఓ దామోదరుడా, నీకోసము రేగి పళ్ళను తెచ్చాను చూడు. పిలిచినా నువ్వు రాలేదు అని నిన్ను బలవంతముగా చేతిలో పట్టుకొని తీసుకొని వచ్చానని నువ్వు అటు ఇటు కదిలావనుకో, చెవిపోగులను ఎక్కిస్తున్న నీ చెవులే నిప్పు పుడతాయి. చెవులకు అందముగా వేలాడే మకర కుండలములను పెట్టాలి అని ఆ స్వామిని బ్రతిమిలాడుతూ యశోదాదేవి చెప్పిన ఈ మాటలను లోకమంతా తెలిసేటట్లుగా విల్లిపుత్తూరు నగరములోని గొప్పవాడు అయిన పెరియాళ్వారు అనే భట్టనాథులు రచించిన ఈ పాసురములను మనస్ఫూర్తిగా చదివిన వారు ఆ అచ్యుతుడికి పరమభక్తులు కాగలరు.